25వ శ్లోకం వెంకటేశ సుప్రభాతం. ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియస్సరతి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయ ప్రహృష్టా తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం. వైదిక శిఖామణులు ఆకాశగంగా నుంచి తీసుకువచ్చిన ఆ తీర్థము, వాటిలో ఏలకులు, లవంగాలు, ఘనసారం అంటే పచ్చకర్పూరం ఇటువంటివి కలిపి వారు తీసుకొని వచ్చి ఆ సుగంధి తీర్థాన్ని తీసుకొని వచ్చి, సుగంధభరితమైన తీర్థాన్ని తీసుకొచ్చి నీ యొక్క వాకిల్లో వేచి ఉన్నారు స్వామి అని, తిష్టంతి అంటే అక్కడ వేచి ఉన్నారు, వెంకటపతి తవ సుప్రభాతం, మీకు సుప్రభాతం అని చెప్తున్నారు. తిరుమల నంబి చాలా దూరం నుంచి స్వామివారికి ఆ తీర్థాన్ని తీసుకొని వచ్చి సేవ చేసేవారు. అయ్యో ఇంత దూరం నుంచి తీసుకొస్తున్నాడు నా గురించి అని స్వామి కరుణించి ఒక బాలుడి రూపంలో వచ్చారు. వచ్చి అక్కడ ఒక పర్వతానికి బాణాన్ని సంధిస్తే అక్కడి నుంచి జలం రావటం, ప్రవాహంగా రావటం ఆరంభమైంది. చూపెట్టాడు, తాత ఇక్కడ నుంచి తీర్థాన్ని తీసుకొని వచ్చి నాకు సేవ చేయవలసింది అంటే ఆశ్చర్యచకితులైనారు స్వామి. వెనుకకు తిరిగి చూస్తే వెంకటేశ్వర స్వామి అక్కడ లేరు. అప్పటి నుంచి ఆ తీర్థాన్ని ఆకాశగంగ నుంచి తీసుకొని వచ్చి స్వామివారికి నిత్యము కైంకర్యం చేస్తున్నారు. ఇప్పటికీ తిరుమల నంబి వంశీయులే ఆ తీర్థాన్ని వచ్చి స్వామివారికి సేవ చేస్తారు. కొన్ని వంశాలను అలాగా అనుగ్రహించారు వెంకటేశ్వర స్వామి. ఆ యొక్క సుగంధభరితమైన తీర్థాన్ని తీసుకొని వచ్చి తమ సేవలో నిలిచి ఉన్నారు స్వామి. మీకు సుప్రభాతం. స్వస్తి.